హుజరాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్లో వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము హుజరాబాద్ పరిసర ప్రాంతంలోని సిరిసాపల్లి వద్ద ఏదైతే డంప్ యార్డు ప్రతిపాదించిందో దాన్ని ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా దాన్ని వద్దని విమర్శిస్తూ ఉన్నారు. మేము ప్రజల అవసరాలని, రైతులకు సంబంధించి ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క భావనను తెలుసుకొని మేము ఈరోజు వాళ్ళ పక్షాన నిలబడి భారతీయ జనతా పార్టీ హుజరాబాద్ పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ యొక్క ప్రతిపాదనని వెనక్కి తీసుకోవాలి. చెత్త మొత్తం ఈ యొక్క 3 ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి చెత్త మొత్తము హుజరాబాద్ ప్రాంతంలో వేస్తే హుజరాబాదు ప్రాంతం మొత్తం కలుషితం అయిపోతుంది, అభివృద్ధికి నోచుకోకుండా వెళ్ళిపోతుంది. ఇక్కడ అనారోగ్యానికి గురవుతారు. అంతేకాకుండా రైతులకు నానా ఇబ్బందులకు పాలవుతారు. కాబట్టి మేము ఈ యొక్క ప్రతిపాదనని విరమించుకోవాలని భారతీయ జనతా పార్టీ హుజరాబాద్ మండల శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది, రైతులకు సంబంధించింది. కాబట్టి ఈ యొక్క ప్రతిపాదనని వెనక్కి తీసుకోవాలి. మీకు అంతగానో బాధ ఉండాలనుకుంటే ఆ యొక్క చెత్త మొత్తం హుజరాబాద్ వేసుడు కాదు, హుజరాబాద్ ప్రాంతాన్ని అంతా తీసుకుపోయి ఒక చెత్త దగ్గర పెట్టే ప్లాన్లు మీరు చేసుకోండి తప్ప కానీ చెత్త మొత్తం మమ్మల్ని తీసుకొచ్చి మా యొక్క కాలనీ, మా యొక్క హుజరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలని ఇబ్బందికి గురి చేయొద్దని చెప్పి చేతులు వేడుకుంటూ నమస్కరిస్తూ ఈ యొక్క ప్రతిపాదనని వెనక్కి తీసుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. భారత్ మాతాకి, భారత్ మాతాకి. హుజరాబాద్ చెత్తరహిత ప్రాంతంగా వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. హుజరాబాద్ ప్రాంతం చెత్తరహితంగా వెనక్కి తీసుకోవాలి ప్రతిపాదనను. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.